హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు అగ్ని పరీక్ష 2.0లో కొంతమంది అప్లై చేశారు బిగ్ బాస్కి. వైట్ గోల్డ్లో కొంతమంది అప్లై చేశారు. సన్ఫ్లవర్ ఆయిల్ తరఫున కొంతమంది అప్లై చేశారు. మరి ఇక్కడ కాల్స్ వచ్చినాయా రాలేదా అది పక్కన పెడితే, రాని వాళ్ళు మాత్రం ఏం బాధపడదు. ఇప్పుడుతో అయిపోదు కదా. ఈసారి అప్లై చేసినోళ్ళు, పోయినసారి అప్లై చేసినోళ్ళు కూడా ఇప్పుడు అప్లై చేశారు. వాళ్ళ కాల్స్ వెళ్ళినాయి. మరి ఈసారి మిస్ అయినా నెక్స్ట్ టైం అప్లై చేసుకోవచ్చు, ఏం బాధ లేదు. మీరు చేసుకోవడం రూల్ ఏం లేదు. ఓకే, కాల్స్ వచ్చినా రాకపోయినా మీకు ఫాలోవర్స్ పెరుగుతారు. అక్కడికి వెళ్ళొచ్చారంటేనే కొంచెం ఇది కాబట్టి మీరేం కంగారు పడిన అవసరం లేదు. కొంతమంది కాల్స్ వచ్చినాయి. అలాగే పోయినసారి మిస్ అయిన వాళ్ళు కూడా ఈసారి అప్లై చేసుకుంటే వాళ్ళ కాల్స్ వెళ్ళినాయి అంట. మరి వాళ్ళ కాల్స్ వెళ్ళినాయి కదా, మరి కాల్స్ వెళ్ళినాయి. కొంతమందికి రిజెక్ట్ అయిన మెయిల్స్ వెళ్ళినాయి, కొంతమంది కాల్స్ వెళ్ళినాయి. మరి ఆ కాల్స్లో జూమ్లో ఇంటర్వ్యూలు అయినాయి. మరి ఇంటర్వ్యూలో ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేది పక్కన పెడితే, మరి ఈసారి అప్లై కూడా చేసుకోవచ్చు. మరి పోయినసారి అప్లై చేసుకుని రిజెక్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకున్నారు కదా, వాళ్ళు కాల్స్ వెళ్ళినాయి కదా. అంటే మీరు రిజెక్ట్ అంటే మీ కంటెంట్, మీ వీడియోలు వాళ్ళకి అప్పటి వరకు ఉపయోగపడలేదు, అంతవరకే. అంతేగాని మీ కంటెంట్ చేత కాదని కాదు, మీకు వీడియోలు చేయటం రాదని కాదు. మీరు చేసే కంటెంట్ కానీ వీడియో కానీ అప్పటికి వాళ్ళకి ఉపయోగపడిగా ఉండాలి కాబట్టి బీబీటీ వాళ్ళకి ఉపయోగపడలేదు, అది అవసరం లేదు అనుకున్నారు అంతవరకు. తప్పితే మీ దగ్గర టాలెంట్ అని లేదని కాదు, వీడియోస్ చేయడం చేత కాదని కాదు. ఓకే, ఏం కంగారు పడద్దు, ఏం ఆధారపడద్దు, ఏం డిసప్పాయింట్ అవ్వద్దు. ఓకే ఫ్రెండ్స్, సరే వీడియోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అగ్ని పరీక్ష 2.0లో కొంతమంది అప్లై చేశారు. 20వ తారీఖు దాకా ఛాన్స్ ఇస్తే 19వ తారీఖు వరకు ఎంతమంది అప్లై చేశారు, 19 నుంచి 20 వరకు అంతమంది అప్లై చేశారంట. ఒక సపోజ్ 19 వరకు 20,000 మంది చేశారనుకో, 19 నుంచి 20 వరకు ఇంకొక 20,000 మంది చేశారంట. అంటే 40,000 మంది. అట్లా కొంచెం అంటే బిగ్ బాస్కి వెళ్ళాలనే ఆకాంక్ష. కొంతమంది వీడియో చేయడం రావట్లేదని, కొంతమంది ఎలా అప్లై చేయాలో తెలియటం లేదని. కానీ ఖచ్చితంగా వీడియోలు అందరు పెడుతున్నారు, చాలా వీడియోస్లో పెట్టున్నారు, ఇలా అప్లై చేయాలని అన్నీ క్లియర్గా ఉన్నాయి. జాగ్రత్తగా కొంతమంది చేత కాక మా చేత కాదంటే చదువు లేక ఇబ్బంది పడేవాళ్ళు అట్లా కొంతమంది రిజెక్ట్ అయ్యారు, అంతవరకు ఇంకేం లేదు. ఇక్కడ 10 మంది సెలబ్రిటీలు, 10 మంది కామనర్స్ అని మనకు తెలుస్తుంది. మరి 10 మంది కామనర్స్ తీసుకున్నారంటే మరి 10 మంది సెలబ్రిటీలు మంచి వర్త్ ఉన్న క్యాండిడేట్స్ని, మంచి ఫ్రేమ్ ఉన్న క్యాండిడేట్స్ని ఈసారి సెలెక్ట్ చేస్తున్నారంటే. ఎక్కువ మంది సీరియల్ ఫ్యాన్స్, సీరియల్ నటులనే ఎందుకు చేస్తున్నారు అని అంటే, మరి వాళ్ళ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఫ్రేమ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇంతకుముందు 2-3 సార్లు అప్రోచ్ అయిన వాళ్ళు, అప్రోచ్ అయితే వాళ్ళు సీరియల్ బిజీలోనో వేరే పనులు బిజీలో ఉండి రాలేమని చెప్పిన వాళ్ళు కూడా ఈసారి అప్రోచ్ అయ్యి వాళ్ళని ఖచ్చితంగా తీసుకొచ్చి బీబీ తెలుగులో ఉంచాలనేది టీము ప్రయత్నం చేస్తుందంట. వాళ్ళు కూడా కొంచెం ఓకే అనేటట్టుగా ఉన్నారంట. అంత ప్రేమ గలవాడిని తీసుకొస్తున్నారు. ఎందుకంటే కామనర్స్ పోయినసారి వచ్చారు, మంచి ధీటుగా వచ్చారు, కామనర్స్ గెలిచారు. సెలబ్రిటీలు కామనర్స్ దెబ్బకు ఓడిపోయినట్టు అయిపోయింది కదా. కాబట్టి ఈసారి ఇంత ప్రేమ ఉన్న వాళ్ళని సెలబ్రిటీలు తీసుకుంటున్నారంటే కామనర్స్ కూడా అదే ప్రేమ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. మరి వాళ్ళకి ప్రేమ ఉంటుంది కదండి, వీళ్ళకి ఏముంటుంది, వీళ్ళు ఎవరో తెలియదు కదా, ఓన్లీ యూట్యూబ్లోనే కదా అనుకుంటారా? అట్లా కాదు. యూట్యూబ్లో అయినా ఏదైనా ఎక్కువ ఫాలోవర్స్ 10 lakhs ఫాలోవర్స్ ఉన్న వాళ్ళనే యూట్యూబ్ నుంచి అయినా, ఫేస్బుక్ నుంచి అయినా తీసుకోవాలని, ఇన్స్టాగ్రామ్ నుంచి అయినా తీసుకోవాలని ఆలోచిస్తున్నారంటే అలా వర్తుండ క్యాండిడేట్స్ని, ప్రేమ ఉన్న క్యాండిడేట్స్ని 10 మందిని తీసుకుంటారని మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, మరి 10 మంది ఎవరు వస్తారనేది మరి రేపు అగ్ని పరీక్ష 2.0 అయిపోతే అప్పుడు మనకు తెలుస్తుంది వాళ్ళ టాలెంట్ ఏందనేది. ఓకే, ఇప్పుడు సెలబ్రిటీ ఎవరు వస్తున్నారు? ఆ 10 మంది సెలబ్రిటీలు ఎవరంటే, సుహాసిని గారు సీరియల్ నటి. ఈమె పోయినసారి కూడా వస్తుందని కొంచెం టాక్ వచ్చింది, అప్రోచ్ చేయారని, కొంచెం మంచి జరిగినాయి అని పోయినసారి తెలిసినాయి. మంచి సీరియల్ నటి, కుకింగ్ షోలో కూడా యాక్టివ్గా ఉంది, చక్కగా కుకింగ్ చేస్తుంది, కానీ తెలుగు రాదు సరిగా. అయితే చక్కని అమ్మాయి. లాస్ట్ టైం వద్దనుకున్నారు, మిస్ అయింది, ఈసారి వస్తుందంట. నెక్స్ట్ కావ్యశ్రీ మంచి ఫ్రేమ్ ఉంది, ఇప్పుడు డ్యాన్స్ షోలో కూడా ఏదో చేస్తూ ఉంది. మరి అమ్మాయిని కూడా లాస్ట్ టైం అప్రోచ్ అయ్యారు, కుదరలేదు, ఈసారి వస్తుందని తెలుస్తుంది మనకి. నెక్స్ట్ తేజస్విని అంటే ఎవరు, అమర్దీప్ వైఫ్. ఏమి కూడా లాస్ట్ టైం గత 2 సంవత్సరాల నుంచి కూడా అప్రోచ్ అవుతూనే ఉన్నారంట, కానీ తన కుదరక రావట్లేదు. ఈసారి వచ్చే ఛాన్సెస్ వెరీ హై అని తెలుస్తుంది. నెక్స్ట్ శివకుమార్, ప్రియాంక జైన్, సీజన్ 7లో ప్రియాంక హస్బెండ్ శివకుమార్ని కూడా ఇంతకుముందు 2 years నుంచి అప్రోచ్ అవుతూనే ఉన్నారు.
వాళ్ళు బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోతున్నారు. ఈసారి అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి 99% అని తెలుస్తుంది. నెక్స్ట్ నోకరాజు మేడ్ ఫర్ ఈచ్ అదర్లో కనిపిస్తాడు. బిగ్ బాస్ షోకి రావాలని చాలా కోరుకుందని చెప్పారు. జబర్దస్త్లో కూడా ఉన్నాడు నోకరాజు కదా. మరి నోకరాజు ఏదన్నా గేమ్లో ఓడిపోతే అస్సలు తీసుకోవట్లేదు. మేడ్ ఫర్ ఈచ్ అదర్లో కూడా గేమ్స్ పెడితే ఓడిపోతే అస్సలు తీసుకోవాలి, చాలా బాధపడిపోయాడు. మళ్ళీ ఆ పర్సన్ తీసుకుంటారా ఎమోషనల్ కోసం, లేదంటే జంటగా తీసుకుంటే వాళ్ళ వైఫ్ను కూడా ఇద్దరు కలిపి తీసుకుంటారు అనేది మనం చూడాల్సింది. నోకరాజు అయితే వస్తున్నారు. మళ్ళీ ఇంకో పర్సన్ నోకరాజు ఫ్రెండ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్లోనే నోకరాజు ఫ్రెండ్ ఎవరంటే కళ్యాణ్. వాసంతి ఉంది కదా, వాసంతి బిగ్ బాస్లోకి వచ్చింది. వాసంతి హస్బెండ్, కాబోయే హస్బెండ్ కళ్యాణ్. ఈ కళ్యాణ్ కూడా ఓడిపోతే అస్సలు తీసుకోలేడంటే. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. మరి వీళ్ళిద్దరు వస్తే కాంబినేషన్ ఎలా ఉంటుంది, గేమ్స్లో ఓడిపోతే ఎలా తీసుకుంటారు, ఎమోషనల్ అవుతారు, ఏదైనా వీళ్ళిద్దరిని తీసుకుంటారని చూడాలి మనం. నెక్స్ట్ యాటిట్యూడ్ చంద్రహాస్ ఎవరంటే ప్రభాకర్ కొడుకు. ఒక సినిమా తీస్తే ఏదో యాటిట్యూడ్ అని పెద్ద వైరల్ అయింది బాగా. మా బాబు మంచి పిల్లాడు, ప్రభాకర్ కొడుకు వస్తున్నాడంట. నెక్స్ట్ అభిమానిక మేడ్ ఫర్ ఈచ్ అదర్ క్యాండిడేట్ అమ్మాయి కూడా అభిమానిక వస్తుందంట. నెక్స్ట్ అయితే చాలా కూల్గా ఉంటుందంట, చాలా కామ్గా ఉంటుందంట. ఎక్కడ మాట్లాడాలి అక్కడే మాట్లాడదు. మన షోలో చూసాం కదా, మాట్లాడిన చోట మాట్లాడుద్ది, సైలెంట్ ఉంటుంది అలా పర్సన్. తర్వాత సోనియా కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ నుంచే వస్తుంది. అందరూ కూడా ఎక్కువగా ప్రేమ ఉన్న క్యాండిడేట్సే వస్తున్నారు. ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు, ఎక్కువ షోల్లో యాక్ట్ చేసే వాళ్ళు, ఎక్కువ ఫ్రేమ్ ఉన్న క్యాండిడేట్సే సీరియల్ నట్లే వస్తున్నారు. మరి వాళ్ళకు తగ్గట్టుగా కామనర్స్ను కూడా మంచి ప్రేమ ఉన్న క్యాండిడేట్స్నే తీసుకుంటున్నారంట, అలాగే చెక్ చేస్తున్నారంట, అలాగే ఇంటర్వ్యూలు చేస్తున్నారంట, వాళ్ళకే కాల్స్ వెళ్తున్నాయంట. తర్వాత ఉప్పల బాలుకైతే కాల్ వెళ్ళిందంట. మనకు తెలిసిన అప్డేట్ అయితే బయట కూడా బాగా అలచల్ చేస్తుంది. ఉప్పల బాలుకి కాల్స్ వెళ్ళిందంట. మరి కన్ఫామ్ క్యాండిడేటే అంటున్నారు. మరి ఇక్కడ నోకరాజు కన్ఫామే, కళ్యాణ్ వాసంతి హస్బెండ్ కన్ఫామే, లిఖిత డాన్సర్ ఆ అమ్మాయి కూడా వస్తుందంట. ఆ అమ్మాయి కూడా కన్ఫామ్ క్యాండిడేటే. ఉప్పల బాలు కన్ఫామ్ క్యాండిడేట్ అని అంట. మరి ఉప్పల బాలు వచ్చి ఏం చేస్తాడో చూడాలి మనం. ఎందుకంటే ఉప్పల బాలు ఫ్రెండ్ వచ్చి బయట ఏం చెప్తున్నాడు, ఆ ఫ్రెండ్ ఉప్పల బాలు ఏం మసాజ్ చేస్తాను, కొంచెం కామెడీగా వచ్చిన వీడియోలు కూడా. కాబట్టి వీళ్ళు సెలబ్రిటీలుగా రాబోతున్నారు. మరి వీళ్ళ తగ్గట్టు కామనర్స్ ఎంత ధీటుగా రాబోతున్నారో, 10 మందిని తీసుకుంటారా, లేదంటే 10 మంది సెలబ్రిటీలు అంటే 10 మందిని తీసుకుంటారా, 12 మందిని తీసుకుంటారా సెలబ్రిటీలని, ఇక్కడ 10 మంది కామనర్స్ని తీసుకుంటారా, లేదంటే వీళ్ళని 5 తీసుకుంటారా అనేది చూడాలి మనం. వీళ్ళైతే సెలబ్రిటీ హోదాలో వస్తున్నారు. వీళ్ళల్లో మీకు ఇష్టమైన కంటెస్టెంట్లు ఎవరున్నారు, మీ ఇష్టమైన సెలబ్రిటీ ఎవరు, చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.